నమస్తే రైతు సోదరులకు శుభోదయం. నేలతల్లి కార్యక్రమానికి స్వాగతం. నేను శిల్ప. వారం వారం రైతుల భూ సమస్యలు, వాటి పరిష్కార మార్గాలు, చట్టాలేం చెబుతున్నాయి, కొత్త చట్టాలు ఎలా ఉన్నాయి వంటి విభిన్న అంశాలపై మీ భూమి మీ హక్కు కార్యక్రమం ద్వారా సలహాలను సూచనలు అందించే ప్రయత్నం చేస్తోంది మీ నేలతల్లి కార్యక్రమం. ఇవాల్టి కార్యక్రమంలో ఉభయ తెలుగు రాష్ట్రాల్లో ఇప్పటి వరకు భూ చట్టాలకు సంబంధించి ఎలాంటి మార్పులు వచ్చాయి, ఈ 7 కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు భూమి వ్యవసాయానికి సంబంధించి ఎలాంటి మార్పులు చేస్తే బాగుంటుందనే అంశాలపై భూ చట్ట న్యాయ నిపుణులు సునీల్ కుమార్ గారి వివరణాత్మక విశ్లేషణ మీకోసం. 2014 నుంచి 2022 వరకు భూములకు సంబంధించి తెలంగాణ రాష్ట్రంలో అనేక మార్పులు జరిగాయి. 2014లో 1000 కోట్ల రూపాయల బడ్జెట్ అంచనాతో భూములను రీసర్వే చేయాలని రాష్ట్ర ప్రభుత్వం లక్ష్యంగా నిర్దేశించుకుంది. ఆ తర్వాత సాదా బైనామాల క్రమబద్ధీకరణకు వెసులుబాటు కల్పించింది. ప్రత్యేక రాష్ట్రంగా తెలంగాణ ఏర్పడిన కొత్తలోనే అనేక భూ చట్టాలను ప్రభుత్వం సమీక్షించింది. అనంతరం ధరణి వెబ్సైట్ను ప్రజలకు అందుబాటులోకి తీసుకొచ్చి అన్ని కార్యక్రమాలను ఆ వెబ్సైట్ ద్వారానే నిర్వహిస్తోంది ప్రభుత్వం. అయితే ఈ ధరణి వెబ్సైట్లో రైతులు అనేక సమస్యలను ఎదుర్కొంటున్నారు. భూములకు సంబంధించిన మార్పులు చేర్పుల కోసం ముప్పు తిప్పలు పడుతున్నారు. మరి ధరణిలో ఈ చిక్కులు తీరాలంటే ప్రభుత్వం ఏం చేయాలి, ఎలాంటి చట్టాలను తీసుకురావాలి? నిపుణులు సునీల్ కుమార్ మాటల్లోనే విందాం. తెలంగాణ రాష్ట్రంలో భూముల సర్వే చేయాలి అని 2014 నుంచి ఇప్పటిదాకా పలు దఫాలుగా ప్రయత్నాలు జరిగినాయి. గడిచిన సంవత్సరం 2 సంవత్సరాల కాలంగా 30 గ్రామాలలో పైలట్ నిర్వహించి ఆ తర్వాత రాష్ట్రం అంతటా కూడా భూముల సర్వే చేయాలని ప్రభుత్వం ఆలోచన చేసింది. గత సంవత్సరం బడ్జెట్లో కూడా దాదాపుగా 400 కోట్ల రూపాయల కేటాయింపు జరిగింది. కానీ ఇప్పటికీ మనం ఇంకా భూముల సర్వే మొదలు పెట్టాల్సిన అవసరం ఎంతైనా తెలంగాణలో ఉంది. ఇక రెండో ప్రయత్నము సాదా బైనామాలకు సంబంధించి లక్షల మంది భూమిని తెల్ల కాగితాల మీద, స్టాంప్ కాగితాల మీద, నోటి మాట ద్వారా కొనుగోలు సందర్భాలు, అగ్గిపెట్టె వెనకాల, సిగరెట్ పెట్టె వెనకాల కూడా భూముల అమ్మకాలు కొనుగోలు జరిగిపోయి వీళ్ళెవరికి పట్టాలు లేక ఇబ్బందులు పడుతున్నారని 2016లో ఒకసారి అవకాశం కల్పిస్తే 12 లక్షల దరఖాస్తులు వచ్చినాయి, 6 లక్షల మందికి పట్టాలు వచ్చినాయి. 2020లో మళ్ళీ అవకాశం కల్పిస్తే 9 లక్షల దరఖాస్తులు వచ్చినాయి. ఈ దరఖాస్తులని పరిశీలించి పట్టాలు ఇవ్వాల్సిన ప్రయత్నం, ఆ కార్యక్రమం జరగాల్సి ఉంది. ఇదొక రెండవది. మూడవది, తెలంగాణ వచ్చిన కొత్తలోనే ఏ రాష్ట్రంలో జరిగిన ఒక మంచి ప్రయత్నం చట్టాలన్నిటినీ సమీక్షించటం. భూ చట్టాలను కూడా సమీక్షించి ఏ చట్టం ఉంచాలి, ఏ చట్టం తొలగించాలి, ఏ చట్టం తెలంగాణకు ఉపయోగపడుతుంది, ఏది కొత్త చట్టం చేసుకోవాలనే ఒక అధ్యయనం జరిగింది సంవత్సర కాలం పాటు. ఆ అధ్యయన నివేదిక ఆధారంగా చట్టాల్లో కొన్ని మార్పులు వచ్చినాయి. ఇంకా ఆ నివేదికను అనుసరించి మరిన్ని మార్పులు తెచ్చుకోవాల్సిన అవసరం. మరో ప్రయత్నం రెవెన్యూ చట్టం రావాలి అని. ఈ చట్టాలలో గందరగోళం పోవాలంటే రెవెన్యూ చట్టం రావాలి, ఒక చట్టం ఉంటే బాగుంటుందని. ఒక చట్టం అయితే చేసుకోలేకపోయినాం, కానీ కొత్త ROR చట్టం అయితే వచ్చింది. ఇది మరో ప్రయత్నం. ఇక ఇతర అంశాల విషయం చూస్తే భూ రికార్డుల ప్రక్షాళన కార్యక్రమం పెద్ద ఎత్తున 2016, 2017లో నిర్వహించి రికార్డులన్నీ సరిచేసిన రికార్డును ఆధారంగా చేసుకొని కొత్త పాస్ పుస్తకాలు ప్రభుత్వం అందజేసింది. ఆ తర్వాత ఈ ప్రక్షాళన చేసిన రికార్డులనే ధరణి వెబ్సైట్ ద్వారా అందుబాటులోకి తీసుకురావటం. ధరణి వెబ్సైట్ ద్వారానే అన్ని కార్యక్రమాలు నిర్వహించే ప్రయత్నం ప్రభుత్వం గత 2 ఏళ్లుగా చేస్తుంది. సబ్ రిజిస్ట్రార్ల ఏదైతే ఇంతకు మునుపు రిజిస్ట్రేషన్ చేసేదో ఇప్పుడు తహసీల్దార్లే సబ్ రిజిస్ట్రార్లు అయిపోయారు. భూమి అమ్మకాలు కొనుగోలు జరిగితే ఒకే రోజు రికార్డు మార్పు, కొత్త పాస్బుక్ ఇవ్వటం, రిజిస్ట్రేషన్ చేయడం అన్నీ జరిగిపోతున్న సందర్భం కొత్త చట్టం మనం తెలంగాణలో చూస్తున్నాం. గ్రామ స్థాయిలో రెవెన్యూ యంత్రాంగాన్ని తొలగించి VRO వ్యవస్థను రద్దు చేయడం జరిగింది. ఇప్పుడు రెవెన్యూ కోర్టులను కూడా రద్దు చేసి కేసులన్నీ ఇప్పుడు సివిల్ కోర్టుకు వెళ్లాల్సిన పరిస్థితి తెలంగాణలో ఉంది. మొత్తంగా ఇవి గత 8 ఏళ్లుగా తెలంగాణ రాష్ట్రం తీసుకొచ్చిన మార్పులు, కొత్త చట్టాలు, కొత్త కార్యక్రమాలు. ఇప్పుడు ఎక్కడున్నాం మనం, ఇంకేం చేయాలి తెలంగాణలో? ఒకటి, ఈ రోజున తెలంగాణలో ధరణికి సంబంధించి రైతులు ఎన్నో చిక్కులు ఎదుర్కొంటున్నారు. ధరణిలో పేరు తప్పుబడిన దగ్గర నుంచి మొదలు పెడితే సర్వే నెంబర్లు మిస్ అయినాయని, విస్తీర్ణం తప్పుబడిందని, భూమి వచ్చిన విధానం తప్పుబడింది, భూమి పట్టా భూమి అయితే ప్రభుత్వ భూమి అని పడిందని, వ్యవసాయ భూమి వ్యవసాయేతర భూమిగా నమోదైందని, అమ్మిన భూమి కూడా ఇంకా వ్యవసాయ భూమిగా కొనసాగుతుందని, ఇలా రకరకాల సమస్యలు. ఈ సమస్యలన్నిటినీ తీర్చడానికి ఎప్పటికప్పుడు ప్రభుత్వం కొత్త మాడ్యూల్ని ఇస్తూ వస్తుంది. ధరణిలో దరఖాస్తు పెట్టుకునే ఒక అవకాశం. ఓ 10-15 రోజుల కింద ధరణిలో ఇంకొన్ని కొత్త మాడ్యూల్స్ వచ్చాయి. TM33 అని ఏదైతే మాడ్యూల్ ఉందో దాంట్లో కొత్తగా
వ్యవసాయ భూమి నాలాన్ని పడితే మార్చుకోవడానికి అవకాశం కల్పించారు. ఇప్పటికే ధరణి రాకముందే వ్యవసాయ భూమిలో కొంత భూమి గజాల చొప్పున అమ్మినా సరే ఇంకా అది వ్యవసాయ భూమిగా చూపిస్తున్న వాటిని సరి చేసుకోవడానికి ఒక మోడల్ ఇవ్వటం జరిగింది. ఇట్లా ఎన్ని మోడల్స్ ఇచ్చినా ఈ రోజున ఒక అంచనా ప్రకారం ప్రతి గ్రామంలో 100 నుంచి 200 వరకు భూమి సమస్యలు ఉన్నాయి. అవి ధరణికి సంబంధించిన సమస్యలు అయి ఉండొచ్చు, లేదా ఇతరత్ర భూమి సమస్యలు, అసైన్మెంట్ భూమి సమస్యలు కావచ్చు, ఇనాములై కావచ్చు, టెనెన్సీ కావచ్చు, రకరకాల సమస్యలు ఉన్నాయి. ఇప్పుడు ఏం చేస్తే బాగుంటుంది? ధరణి చిక్కులు తీరాలంటే ప్రభుత్వం ఈ నూతన సంవత్సరంలో అయినా ఏ పని చేస్తే ఈ సమస్యలు తీరుతాయి? అందులో మొట్టమొదటిది మన నెలతల్లి కార్యక్రమంలో పలు సందర్భాలుగా ప్రస్తావన చేసింది కూడా ధరణి రికార్డు గ్రామాలకు వెళ్ళాలి, గ్రామాలలోనే భూ సమస్యల గుర్తింపు జరగాలి, గ్రామంలోనే కోర్టు నిర్వహించి సమస్యలకు పరిష్కారం చూపాలి. ఇంకో మాటలో చెప్పాలంటే గ్రామంలో ఇప్పటికన్నా జమాబందీ జరగాలి. ఒక్కసారన్నా 16 ఏళ్ళుగా జమాబందీ జరగలేదు. 16 ఏళ్ళ రికార్డుని ఒకేసారి జమాబందీ చేయమని ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చింది. ఆ జమాబందీ ఏదో గ్రామాలకు వెళ్ళి చేయాలి, కాగితాల జమాబందీ కాకుండా గ్రామాలకు వెళ్ళి జమాబందీ జరిగితే సమస్యలన్నీ గుర్తించడానికి ఉంటుంది. అదొక మార్గం. రెండో మార్గం, భూ రికార్డుల ప్రక్షాళన చేసినప్పుడు ఏదైతే కార్యక్రమం జరిగిందో మళ్ళీ ఒకసారి భూ రికార్డుల ప్రక్షాళన కార్యక్రమాన్ని ప్రభుత్వం తీసుకోవచ్చు. లేదా 8-9 గ్రామాలలో మేము చేసినట్టుగా ప్రజల భాగస్వామ్యంతో రికార్డు సవరణ చేసే ప్రయత్నం అన్న. ఏది ఏమైనా రికార్డు మళ్ళీ గ్రామానికి వెళ్ళాలి, గ్రామ స్థాయిలో సమస్యలు గుర్తించాలి. గుర్తించిన సమస్యల పరిష్కారం కోసం గ్రామ అదాలత్లో, గ్రామ కోర్టులో, రెవెన్యూ సదస్సులో ఏదో ఒక పేరుతోటి అక్కడ రెవెన్యూ సమావేశాలు నిర్వహిస్తే కనుక సమస్యల్ని 80-90% పరిష్కరించడానికి అవకాశం ఉంటుంది. రాష్ట్ర ప్రభుత్వం కూడా మండల స్థాయిలో సదస్సులు పెడతాను ఒకసారి చెప్పింది, గ్రామ స్థాయిలో సదస్సులు పెట్టే ఆలోచన చేస్తున్నట్టుగా పలు సందర్భాలుగా వార్తలు వచ్చినాయి. ఇప్పటికైనా ఆ సదస్సుల్ని గ్రామ స్థాయిలో నిర్వహించాలి. ఇది ఒకటి తప్పకుండా తెలంగాణ రాష్ట్రం చేయాల్సింది. ఇక రెండోది, 124 చట్టాల స్థానంలో ఒకే చట్టం ఉంటే బాగుంటుంది. ఇప్పటికైనా ఒకే భూమి చట్టం చేసుకునే ఆలోచన ప్రభుత్వం చేయాలి. దానికి సంబంధించిన పెద్ద ఎత్తున కసరత్తు ఇప్పటికే జరిగి ఉంది కాబట్టి చట్టం చేసుకోవడానికి ఎక్కువ సమయం కూడా పట్టదు. అప్పటికి చట్టాన్ని అమలు చేసే వాళ్ళకి, చట్టం మీద తీర్పులు ఇచ్చే వాళ్ళకి, చట్టాలను వినియోగించుకునే వాళ్ళకి, రైతులకి, చిన్న సన్నకారు రైతులకి, ముఖ్యంగా పేదవాళ్ళందరికీ కూడా ఒక చట్టం ఉంటే మేలు జరుగుతుంది. ఆ వైపున ఈ సంవత్సరమైనా అడుగులు పడాలని ఆశిద్దాం. ఇక మూడోది, తప్పకుండా జరగాల్సిన కార్యక్రమము భూ సమస్యల పరిష్కారం కోసం డివిజన్ స్థాయిలోనో, మండల స్థాయిలోనో, లేదా కనీసం జిల్లా స్థాయిలో, చిన్న జిల్లాలు అయిపోయినాయి కాబట్టి 33 జిల్లా కేంద్రాల్లో భూమి ట్రిబ్యునల్ని కనుక ఏర్పాటు చేసి హైదరాబాద్లో రాష్ట్ర స్థాయి ఒక ట్రిబ్యునల్ ఏర్పాటు చేస్తే ఈ వేలల్లో, లక్షలల్లో సివిల్ కోర్టుకు వెళ్లాల్సిన వివాదాలన్నీ కూడా తక్కువ ఖర్చుతోటి ట్రిబ్యునల్ ద్వారా సత్వరమే పరిష్కారం చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఆ ప్రయత్నం జరగాలి. అంటే ఒక పక్కన భూముల సర్వే, భూ రికార్డుల ప్రక్షాళన, ఒకే చట్టం చేసుకోవటం, భూమి ట్రిబ్యునల్ని ఏర్పాటు చేసి సమస్యల పరిష్కారానికి ప్రయత్నం చేయటం. ఇక అంతిమంగా పేదల కోసం పనిచేసే యంత్రాంగం ఇంతకుముందు ఏదైతే ఉంటుందో పారాలీగల్స్ పేరుతోటి, లీగల్ కోఆర్డినేటర్ల పేరుతోటి, సర్వేయర్ల పేరుతోటి వాటిని తిరిగి తెచ్చుకునే ప్రయత్నం చేయాలి. ఈ 5 తెలంగాణ ప్రభుత్వం ఈ 20-23 సంవత్సరంలో కనుక చేసినట్లయితే ఈ రోజున రైతాంగం ఎదుర్కొంటున్న ఎన్నో సమస్యలకి ఫుల్ స్టాప్ పెట్టొచ్చు, పరిష్కారం చూపడానికి అవకాశం ఉంటుంది. ఇక దీంతో పాటుగా వ్యవసాయ చట్టాల మీద కూడా విస్తృతంగా పని జరగాలి. అందుకోసం వ్యవసాయ చట్టాల అధ్యయన కేంద్రాన్ని కనుక వ్యవసాయ శాఖ, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ వ్యవసాయ శాఖ ఏర్పాటు చేసి వ్యవసాయ చట్టాల మీద వ్యవసాయ అధికారులకు శిక్షణ, వ్యవసాయ చట్టాల మీద వ్యవసాయ యూనివర్సిటీలో శిక్షణ కార్యక్రమం జరగాలి. వ్యవసాయ చట్టాల మీద రైతులకు పెద్ద ఎత్తున అవగాహన పెంచే కార్యక్రమాలు చేయాలి. దానికి తోడుగా గ్రామాలలో కనుక అగ్రిలా క్లినిక్లను ఏర్పాటు చేస్తే దానికోసం లీగల్ సర్వీస్ అథారిటీ కృషి చేయొచ్చు. వ్యవసాయ శాఖ, లీగల్ సర్వీస్ అథారిటీ కనుక గౌరవ హైకోర్టు ఆధ్వర్యంలో పనిచేసే లీగల్ సర్వీస్ అథారిటీ ఏదైతే ఉందో వీరందరూ కలిసి పనిచేస్తే రైతాంగానికి చట్టాన్ని చుట్టం చేయొచ్చు. రైతుల యొక్క భూమి, వ్యవసాయ సమస్యల్ని పరిష్కారం చేయడానికి అవకాశం ఉంటుంది. ఇక ఏపీ ప్రభుత్వం 2014లో భూమి రికార్డులను సవరించి మీ భూమి అనే పోర్టల్ను అందుబాటులోకి తీసుకొచ్చింది. భూ చట్టాలను సమీక్షించి రెవెన్యూ చట్టాల ప్రక్షాళన చేసింది. భూమికి ప్రత్యేకమైన సంఖ్యను తీసుకురావాలనే ఉద్దేశంతో భూదార్ కార్యక్రమాన్ని పైలట్ ప్రాజెక్టుగా ప్రారంభించింది. చుక్కల భూముల పరిష్కారం కోసం ప్రత్యేకంగా ఓ చట్టాన్ని తీసుకొచ్చింది. అసైన్మెంట్ భూముల చట్టానికి సవరణ చేసి ఇంటి పట్టాలను అమ్ముకునే అవకాశాలను కల్పించింది సర్కార్.
ఈ మధ్యనే భారీ బడ్జెట్ అంచనాతో ప్రతిష్టాత్మకంగా భారీ భూముల సర్వే కార్యక్రమాన్ని మొదలుపెట్టింది. సాదా బైనామాల క్రమబద్ధీకరణకు అవకాశం కల్పించింది. భూములకు సంబంధించి చట్టాల్లో ఎన్ని మార్పులు చేర్పులు చేసినా ఇంకా ప్రజలు ఇబ్బందులు పడుతూనే ఉన్నారు. ఈ క్రమంలో చట్టాల్లో ఉన్న గందరగోళాన్ని తొలగించి రైతులకు మేలు చేయాలంటే ఏపీ ప్రభుత్వం రానున్న రోజుల్లో కొన్ని చర్యలు చేపట్టాలంటున్నారు నిపుణులు. అవేంటో ఇప్పుడు చూద్దాం. మీ ఇంటికి మీ భూమి పేరుతోటి మీ భూమి పోర్టల్ ద్వారా ఆన్లైన్లో దరఖాస్తులు తీసుకోవటం, గ్రామాలకి రెవెన్యూ సిబ్బంది వెళ్ళి భూమి రికార్డులన్నింటినీ సవరించే ప్రయత్నం పెద్ద ఎత్తున ఆంధ్రప్రదేశ్లో జరిగింది. ఆ తర్వాత భూమి చట్టాలను సమీక్షించడానికి కూడా ఒక కమిటీని నియమించుకొని భూమి భాషలో, భూమి పదాలు, రెవెన్యూ పరిభాషలో కొంత ప్రక్షాళన, రెవెన్యూ చట్టాలని ప్రక్షాళించడం చేయడం కూడా ఒక ప్రయత్నం జరిగింది. అంతేకాకుండా మనిషికి ఆధార్ ఎట్లా ఉందో భూమికి భూదారు ఉండాలి, భూమికి ఒక ప్రత్యేకమైన గుర్తింపు సంఖ్య తేవాలి అనే ఒక ఉద్దేశంతో కృష్ణా జిల్లాలో పైలట్ కార్యక్రమాన్ని కూడా ప్రారంభించడం జరిగింది. చుక్కల భూముల పరిష్కారం కోసం ఓ చట్టం వచ్చింది. 2017లో ఒక చట్టాన్ని రూపొందించడం జరిగింది. ఇనాం భూములకు సంబంధించిన ఒక సమస్య పరిష్కారానికి ఆర్డినెన్స్ తీసుకురావటం, అసైన్మెంట్ భూముల చట్టానికి సవరణ చేసి ఇంటి పట్టాలను అమ్ముకునే అవకాశాన్ని కల్పించటం, ఇవి కొన్ని కీలకమైన కార్యక్రమాలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో. ఇక ఇటీవల కాలంలో భూముల సర్వేని పెద్ద ఎత్తున రాష్ట్రం మొత్తాన్ని, వ్యవసాయ భూమిని, వ్యవసాయేతర భూమిని, ఇంటి స్థలాలను కూడా సర్వే చేసి కొత్త రికార్డు తయారు చేయడానికి ఒక భారీ ఎత్తున సర్వే కార్యక్రమాన్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం మొదలుపెట్టింది. 1000 కోట్ల రూపాయల అంచనా, 3 ఏళ్ల ప్రణాళికతోటి ప్రతి గ్రామంలో కూడా రెవెన్యూ సిబ్బందిని నియమించి, గ్రామ స్థాయిలోనే సర్వేయరు, రెవెన్యూ అధికారులను నియమించి, ఎంత లేదన్నా ఈ రోజున ప్రతి గ్రామంలో ఆంధ్రప్రదేశ్లో 6 నుంచి 10 మంది వరకు రెవెన్యూ అంశాల మీద పనిచేసే వ్యక్తులు గ్రామాల్లోనే ఉన్నారు, గ్రామ సచివాలయాల్లో పనిచేస్తూ. వీళ్ళ ద్వారా సర్వే ఆఫ్ ఇండియాని భాగస్వాములు చేస్తూ, నల్సార్ విశ్వవిద్యాలయాన్ని భాగస్వాములు చేస్తూ, అటు సర్వే ఆఫ్ ఇండియా ద్వారా టెక్నాలజీ సపోర్టు, నల్సార్ న్యాయ విశ్వవిద్యాలయ లీగల్ సపోర్ట్ తీసుకుంటూ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భూముల సర్వే ప్రాజెక్టు మొదలుపెట్టి ఇప్పటికే 2000 గ్రామాలు పూర్తయినాయి. ఆ 2000 గ్రామాల్లో కూడా కొత్త పాస్ పుస్తకాలు అందించే కార్యక్రమం ఇటీవలనే ప్రారంభమైంది. వచ్చే సంవత్సరం నాటికి ఈ సర్వే పూర్తి అయిపోయి ప్రతి గ్రామంలో కొత్త రికార్డు, కొత్త పాస్ పుస్తకాలు ఇవ్వాలని ఒక లక్ష్యంగా పెట్టుకుంది. అంతేకాదు సాదా బైనామాల సమస్య కూడా ఎక్కువగా ఉందనే ఉద్దేశంతో సాదా బైనామాల క్రమబద్ధీకరణ కూడా మరొకసారి అవకాశం ఇస్తూ 2023 దాకా దరఖాస్తు పెట్టుకునే అవకాశాన్ని ప్రభుత్వం ఇచ్చింది. ఇంతకు మునిపే మన నేలతల్లి కార్యక్రమంలో ఈ సాదా బైనామాల కొత్త జీవో గురించి కూడా చాలా వివరంగా మాట్లాడుకున్నాం. ఇక మరొక ప్రయత్నం అసైన్మెంట్ భూముల సమస్యకు పరిష్కారం కోసం ఒక కేబినెట్ సబ్ కమిటీ ఏర్పాటు చేసింది. అసైన్మెంట్ భూములకి పూర్తి పట్టా హక్కులు ఇవ్వాలా, ఎలాంటి మార్పు చేర్పులు చేయాలనే ఒక అధ్యయనం ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో జరుగుతుంది రెవెన్యూ మినిస్టర్ ఆధ్వర్యంలో. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో కూడా ఒక పక్కన ఈ ఆన్లైన్ రికార్డుకి సంబంధించి ఎన్నో సమస్యలు ఉన్నాయి. మీ భూమి పోర్టల్ వచ్చిన తర్వాత కూడా ప్రభుత్వం ఒక పక్కన 1 కోటి దాకా ఎంట్రీస్ సవరించిన తర్వాత కూడా బోలెడు సమస్యలు, ఆన్లైన్ రికార్డుల తప్పులు ఉన్నాయి, సవరించాలని దరఖాస్తులు వస్తూ ఉన్నాయి. భూమి సమస్యలు కూడా చాలా ఉన్నాయి, అపరిష్కృతమైన సమస్యలు. సర్వే ద్వారా వాటన్నిటికీ పరిష్కారం చూపాలి అని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది. ఇంకేం చేస్తే బాగుంటుంది, ఏం చేస్తే ఆంధ్రప్రదేశ్లో భూమి సమస్యలని తగ్గించవచ్చు, ఏం చేస్తే ఆన్లైన్ రికార్డ్ సమస్యలు తొలగిపోతాయి, ఇంకేం జరగాల్సి ఉండాలి, ఒక 3-4 కీలకమైన అంశాలనే ఇప్పుడు మనం ప్రస్తావన చేసుకుందాం. ఒకటి, భూముల సర్వే ఎలాగో మొదలైంది కాబట్టి సర్వే విజయవంతంగా జరిగి భూమి ఉన్న ప్రతి వ్యక్తికి న్యాయం జరగాలి అంటే ఇంకొన్ని పనుల మీద కూడా ప్రభుత్వం దృష్టి పెట్టాలి. ఒకటి, భూముల సర్వేలో ప్రజల భాగస్వామ్యం ఉండాలి. ప్రతి దశలో రైతులకు నోటీసులు ఇవ్వటం మాత్రమే కాదు, ఈ సర్వే ప్రాజెక్టు మీద విస్తృతమైన అవగాహన పెంపొందించడానికి ప్రభుత్వం ప్రయత్నం చేయాలి. అలా జరిగితేనే సర్వే ప్రాజెక్టు విజయవంతమవుతుంది. లేకపోతే ఎప్పుడు భూముల సర్వే సెటిల్మెంట్ జరిగినా చిన్న రైతులు, పేదలు, మహిళలు, గిరిజనులు, హరిజనులు, వీళ్ళందరూ ఎస్సీ ఎస్టీలు, బలహీన వర్గాల వాళ్ళు నష్టపోవడానికి ఒక అవకాశం ఉంటుంది భూములు కొలిసినప్పుడు. ఎందుకంటే ఇప్పుడు తయారైన రికార్డే మళ్ళీ ఫైనల్ రికార్డ్ అవుతుంది. ఇప్పటికీ మనం ఆంధ్రప్రదేశ్లో 1910లో తయారైన రికార్డునే మనం మదర్ డాక్యుమెంట్గా వాడుతున్నాం. ఎఫ్ఎంబి కానీ, గ్రామపట్టం కానీ, ఆర్ఎస్ఆర్ కానీ అన్నీ ఒక 100 ఏళ్ల కింద, 100-110 సంవత్సరాల కింద తయారైన రికార్డే. అప్పుడు ఏమైనా చిన్న పొరపాటు జరిగితే ఇప్పటికీ నష్టపోయిన సందర్భాలు ఉన్నాయి. కాబట్టి ఈ సర్వే సెటిల్మెంట్ ఒక 100 ఏళ్ల తర్వాత జరుగుతున్న ఒక పెద్ద కార్యక్రమం కాబట్టి రైతాంగానికి విస్తృతమైన అవగాహన కల్పించడం కోసం పాంప్లెట్లు కావచ్చు, షార్ట్ ఫిల్మ్స్ కావచ్చు,
గ్రామ స్థాయిలో సమావేశాలు నిర్వహించి అవగాహన పెంపొందించే కావచ్చు, ఎంత వీలైతే అంతగా ఒక మ్యాసివ్ అవేర్నెస్ క్యాంపెయిన్ని ప్రభుత్వం చేయాలి. అట్లా చేస్తే చాలామంది ఈ సర్వే ద్వారా లబ్ధి పొందుతారు, నష్టం జరగకుండా నివారించడానికి అవకాశం ఉంటుంది. ఆ వైపున చాలా తక్కువ ప్రయత్నాలే జరిగినట్టుగా కనబడుతున్నాయి ఆంధ్రప్రదేశ్లో. ఇక రెండవది, ఎప్పుడైనా భూముల సర్వే మొదలు పెట్టగానే చాలా సమస్యలు బయటకు వస్తాయి. ఇది ఎట్లుంటుంది అంటే, ఒక గ్రామంలో ఓ 10 మందికి 20 మందికి ఆరోగ్యం బాగాలేకపోతే ఆ ఊళ్ళో ఆర్ఎంపీ డాక్టరో లేకపోతే పక్కన సర్కారు దవాఖానానో ఇంకో చోటుకో ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్ళి వైద్యం చేసుకుంటారు. అదే కనుక మన గ్రామానికి వెళ్ళి అందరికీ ఒకేసారి వైద్య పరీక్షలు నిర్వహిస్తే చాలా మందికి అప్పుడే తెలుస్తుంది నాకు ఆరోగ్యం బాగాలేదని, షుగర్ ఉందనో, బీపీ ఉందనో, కళ్ళు జబ్బు ఉందనో, ఇంకేదో అన్నీ బయటపడతాయి. ఆ వైద్య పరీక్షలు చేయటం మంచిదే, కానీ వెంటనే ఆ గుర్తించిన సమస్యలన్నింటినీ పరిష్కారం చేయగలిగే హాస్పిటల్లో ఇంకేదో మార్గం చూపించకపోతే ఆ టెస్టులు చేయడం వల్ల నష్టం ఎక్కువ జరుగుతుంది, లాభం కంటే ఇప్పుడు నష్టం ఎక్కువ జరిగినట్టు. భూముల సర్వే కూడా అచ్చంగా అలాంటిదే. భూముల సర్వే చేసినప్పుడు చాలా భూమి సమస్యలు బయటపడతాయి. ఆ సమస్యలన్నిటికీ వెంటనే గ్రామ స్థాయిలోనో మండల స్థాయిలోనో పరిష్కారం చూపితే మేలు జరుగుతుంది. లేకపోతే సర్వే చేయటం వల్ల మేలు కంటే నష్టం ఎక్కువ జరిగే అవకాశం ఉంటుంది. మరి అలాంటప్పుడు ఏం జరగాలి? 2 కీలకమైన పనులు ప్రభుత్వం వెంటనే చేయాలి. ఒకటి, మండల స్థాయిలో ఒక భూమి ట్రిబ్యునల్ ఏర్పాటు చేయటం. ఇంత మునుపు అన్నారు ట్రిబ్యునల్ ఏర్పాటు చేస్తామని, ఇంకా జరగలేదు. మండల స్థాయిలో రెవెన్యూ నిపుణులని, సర్వే నిపుణులని, న్యాయ నిపుణులని ముగ్గురిని భాగస్వాములు చేసుకుంటూ మండల స్థాయిలో ఒక భూమి ట్రిబ్యునల్ని ఏర్పాటు చేసి దాని మీద ఒక అప్పీల్ చేసుకోవడానికి జిల్లా స్థాయిలో ఒక అప్పీలేట్ ట్రిబ్యునల్ కనుక ఏర్పాటు చేసినట్లయితే 26 జిల్లా ట్రిబ్యునల్లు ప్రతి మండలానికి తాత్కాలిక ప్రాతిపదికన ట్రిబ్యునల్ ఏర్పాటు చేయొచ్చు. జిల్లా ట్రిబ్యునల్ని పర్మనెంట్గా ఉంచుకుంటే సరిపోతుంది. ఎప్పుడైతే ఈ మండల ట్రిబ్యునల్ పని అయిపోతుందో రాష్ట్ర స్థాయిలో ఒక ట్రిబ్యునల్ ఏర్పాటు చేయొచ్చు. అప్పుడు జిల్లా లెవెల్లో ఒకటి ఉంటుంది, రాష్ట్ర స్థాయిలో ఒకటి ఉంటుంది. భూ తగాదాలన్నీ సివిల్ కోర్టుల చుట్టూ వేల తరబడి తిరగకుండా తక్కువ ఖర్చుతోటి సత్వరంగా పరిష్కారం చేయడానికి అవకాశం ఉంటుంది. దాంతోపాటుగా పేదలకి సహాయం అందించడానికి ఇంతకు మునుపు ఏదైతే లీగల్ ఎయిడ్ ప్రోగ్రామ్ ఉందో పారాలీగల్ ద్వారా, కమ్యూనిటీ సర్వేల ద్వారా ఆంధ్రప్రదేశ్లో కూడా మళ్ళీ తిరిగి ఆ కార్యక్రమాన్ని తెచ్చుకోవాలి. ఇంతకు మునుపు ఉండేది, ఇప్పుడు చాలా అవసరం ఉంటుంది వీళ్ళందరితో కూడా. గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు భూముల సర్వే జరుగుతున్న ఈ నేపథ్యంలో పేదల వెంట నిలబడి భూమి చట్టాల మీద అవగాహన ఉన్న వ్యక్తులు, సర్వే మీద అవగాహన ఉన్న వ్యక్తులు వాళ్ళ వెంట ఉండే అవసరం ఇప్పుడు ఇంకెక్కువ ఉంది. కాబట్టి పారాలీగల్ సర్వేర్ ప్రోగ్రామ్ని మళ్ళీ తెచ్చుకునే ప్రయత్నం రాష్ట్ర ప్రభుత్వం చేయాలి. ఇది రెండవది. ఇక మరొక అంశం రాష్ట్ర ప్రభుత్వం దృష్టి పెట్టాల్సింది చట్టాలని సవరించటం, చట్టాల్లో గందరగోళం తొలగించాలి. అంటే ఆంధ్రప్రదేశ్లో 150కి పైగా భూమి చట్టాలు ఉన్నాయి. ఇప్పటికీ ఇంతకుముందు మన తెలంగాణ గురించి మాట్లాడుకున్నప్పుడు ఏదైతే ప్రస్తావన చేసినామో ఒకే చట్టం ఉండాలని, ఆంధ్రప్రదేశ్ కూడా ఒకే భూమి చట్టం తీసుకొచ్చే ప్రయత్నం చేయాలి. ఒక చట్టం ఉంటే చాలా గందరగోళాలు పోతాయి. ఇక మరొక అంశము, భూమి హక్కులకి ప్రభుత్వమే గ్యారంటీ ఇచ్చే చట్టాన్ని అసెంబ్లీ అయితే ఆమోదించుకుంది, కానీ ఇంకా రాష్ట్రపతి ఆమోదముద్ర పడాల్సి ఉంది. అది వెంటనే అయ్యేలాగా చూసుకొని భూమి సర్వేకి దాంతో లింక్ పెట్టినట్లయితే రైతుకి ఇచ్చే పుస్తకం ఏదైతే ఉందో ప్రభుత్వ హామీతో వెళ్తుంది. పూర్తిగా వ్యవసాయ భూములకి టైటిల్ గ్యారంటీ అమలు చేసిన రాష్ట్రంగా కూడా ఆంధ్రప్రదేశ్ నిలబడుతుంది. కాబట్టి టైటిల్ గ్యారంటీ చట్టాన్ని సత్వరమే అమల్లోకి తీసుకొచ్చే ప్రయత్నం కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేయాలి. వీటితో పాటుగా ఇంకొక చిన్న ప్రయత్నం ఈ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేసిన పనులకి కొనసాగింపుగా వాస్తవంగా ఎవరైతే భూమిలో ఉంటారో వాళ్ళ హక్కులను గుర్తించాలనేది ప్రభుత్వం యొక్క నిర్ణయం. వాస్తవ ఆధీనంలో ఉన్న వాళ్ళకి హక్కులు దక్కాలి అంటే కూడా రెవెన్యూ చట్టాల్లో కొన్ని మార్పులు రావాలి, సర్వే చట్టంలో మార్పులు రావాలి. ఆ వైపున కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కనుక ఆలోచన చేసినట్లయితే రైతాంగానికి మేలు చేసే అవకాశం ఉంటుంది. ఇక వ్యవసాయ చట్టాల విషయానికి వచ్చినట్లయితే ఎన్నోసార్లు చెప్పినట్టుగా అసలు వ్యవసాయ చట్టాల మీద అధ్యయనం కానీ, వ్యవసాయ చట్టాల మీద అవగాహన పెంపొందించడం కానీ, వ్యవసాయ చట్టాల శిక్షణలో భాగస్వామ్యంగా చేయడం కానీ జరగలేదు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఒక అగ్రికల్చర్ లా రీసెర్చ్ సెంటర్ని పెట్టాలి. వ్యవసాయ అధికారులందరికీ కూడా వ్యవసాయ చట్టాలపై శిక్షణ ఇప్పించాలి. రైతులకి వ్యవసాయ చట్టాల మీద అవసరం వచ్చినప్పుడు సహాయం చేయడానికి వ్యవసాయ శాఖ, గ్రామీణాభివృద్ధి శాఖ, పంచాయతీరాజ్ శాఖ, లీగల్ సర్వీస్ అథారిటీ వాళ్ళందరూ భాగస్వాములు అవుతూ ఒక మంచి లీగల్ ఎయిడ్ పథకాన్ని రూపొందించినట్లయితే రైతులు చట్టం ద్వారా మేలు పొందడానికి అవకాశం ఉంటుంది. ఆ వైపున ఏపీ ప్రయత్నం చేయాలి. కేంద్ర ప్రభుత్వం కొన్నేళ్లుగా భూములకు సంబంధించి పెద్ద ఎత్తున కీలకమైన మార్పులు చేస్తూ వస్తోంది. ముఖ్యంగా 2024 సంవత్సరం నాటికి దేశవ్యాప్తంగా భూమి హక్కులకు ప్రభుత్వమే హామీ ఇచ్చే వ్యవస్థ అయిన టైటిల్ గ్యారంటీని తీసుకురావాలని లక్ష్యంగా నిర్దేశించుకుంది. మరి ఇది జరగాలంటే కేంద్రం క్షేత్రస్థాయిలో తీసుకోవాల్సిన జాగ్రత్తలేంటి? రానున్న రోజుల్లో ఎలాంటి చట్టాలను రూపొందించాల్సిన అవసరం ఉంది? ఇప్పుడు తెలుసుకుందాం. ఎప్పటి నుంచో భారతదేశం మొత్తంలో
కొన్ని కీలకమైన మార్పులకి కేంద్రం ప్రయత్నం చేస్తూ ఉంది. అందులో భాగంగా వచ్చిందే నేషనల్ ల్యాండ్ రికార్డ్స్ మోడరైజేషన్ ప్రోగ్రామ్ NLRMP. దాంట్లో కొన్ని సవరణలు చేస్తూ మార్పు చేర్పులు చేస్తూ గత 7-8 ఏళ్లుగా ఇంకొక కొత్త పథకాన్ని కేంద్రం అమలు చేస్తుంది. అదే DILRMP, డిజిటల్ ఇండియా ల్యాండ్ రికార్డ్స్ మోడరైజేషన్ ప్రోగ్రామ్. ఈ కార్యక్రమం యొక్క లక్ష్యం ఏంటంటే 2024 నాటికి, అంటే ఇంకో రాబోయే ఈ సంవత్సరన్నర కాలంలో దేశమంతా కూడా టైటిల్ గ్యారంటీ వ్యవస్థ రావాలి. అంటే ఏంటి? భూమి హక్కులకి ప్రభుత్వమే హామీ ఇచ్చే వ్యవస్థ. భూ యజమానికి ప్రభుత్వం ఒక పట్టా ఇస్తే ఆ పట్టాకి ప్రభుత్వమే హామీగా ఉండే చట్టం. అది జరగాలి అంటే భూమి రికార్డులన్నీ కూడా వాస్తవ పరిస్థితులకి అద్దం పట్టేలాగా ఉండాలి. ప్రతి భూ కమతానికి, ప్రతి ఇంటి స్థలానికి ఒక ప్రత్యేక గుర్తింపు సంఖ్య, ఆ సంఖ్య ద్వారా ఎవరైనా సరే భూమి హద్దులని స్పష్టంగా గుర్తించేలాగా ఉండాలి. సర్వేర్ కాదు, ఎవరైనా సరే ఆ టెక్నాలజీ గురించి అవగాహన లేని వాళ్ళు కూడా, ఇప్పుడు మనం ఎట్లయితే ఒక ప్రదేశం నుంచి ఇంకో ప్రదేశంకి పోవాలంటే గూగుల్లో లొకేషన్ పట్టుకొని మనం ఎవరిని అడగకుండా కూడా వెళ్ళగలుగుతున్నాం. అదేవిధంగా భూ కమతాలను కూడా ఎవరికి వాళ్ళ సెల్ ఫోన్లో వాళ్ళ భూమి బౌండరీ గుర్తించేలాగా ఒక సర్వే జరిగి ప్రత్యేక గుర్తింపు సంఖ్య ఉండాలి. ROR చట్టం స్థానంలో టైటిల్ గ్యారంటీ చట్టం రావాలి. భూమి టైటిల్ రిజిస్ట్రేషన్ వ్యవస్థ రావాలి. డీడ్ రిజిస్ట్రేషన్ సిస్టమ్, డాక్యుమెంట్ రిజిస్ట్రేషన్ కాస్త పోయి టైటిల్ రిజిస్ట్రేషన్ రావాలి. ఎక్కడి నుంచైనా ఏ భూమినైనా రిజిస్ట్రేషన్ చేసుకునే వెసులుబాటు ఉండాలి. ఇవి కేంద్రం చెప్తున్న మార్పులు. అందుకోసం దాదాపుగా 11,000 కోట్ల రూపాయలను ఖర్చు చేయడానికి కూడా కేంద్రం సిద్ధపడింది. ఏ రాష్ట్రం డబ్బులు అడిగినా ఆ రాష్ట్రానికి కేటాయింపులు జరుగుతూ ఉన్నాయి. కానీ ఈ DILRMP కింద ఆశించిన ప్రగతి జరగట్లేదు, చాలా నత్తనడక జరుగుతుందని ఇటీవలనే పార్లమెంటరీ స్థాయి సంఘం కూడా అభిప్రాయపడింది. రాబోయే కొద్ది రోజులలో దీన్ని ఇంకా వేగవంతం చేస్తాము. ఇప్పుడు అన్ని ప్రిపరేటరీ వర్క్ జరిగింది కాబట్టి ఆశించిన ఫలితాలన్నీ కూడా 1 సంవత్సరం 2 సంవత్సరాల కాలంలో సాధించవచ్చు అని చెప్పి కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ చెబుతుంది. ఎందుకంటే భూమి కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ పరిధిలో వస్తుంది. కేంద్ర స్థాయిలో డిపార్ట్మెంట్ ఆఫ్ ల్యాండ్ రిసోర్సెస్ ఏదైతే ఉందో అది కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖలో అంతర్భాగంగా ఉంటుంది. ఇది ఒక పక్కనైతే, ఇక మరోది నీతి ఆయోగ్ సూచించినట్టుగా అన్ని రాష్ట్రాలు కూడా కొత్త కౌలు చట్టం చేసుకోవాలి అని కేంద్ర ప్రభుత్వం సూచిస్తుంది. కొత్త కౌలు చట్టం ముసాయిదా రూపొందించారు, అన్ని రాష్ట్రాలకు పంపారు. ఏ విధంగానైతే కొత్త టైటిల్ గ్యారంటీ ముసాయిదాన్ని అన్ని రాష్ట్రాలకు పంపారో కొత్త కౌలు చట్టం ముసాయిదాన్ని కూడా అన్ని రాష్ట్రాలకి పంపారు. ఇక మరొకటి, దేశవ్యాప్తంగా కూడా భూ వినియోగ విధానం ఉండాలి అని ఒక ప్రయత్నం జరుగుతుంది. కేంద్ర ప్రభుత్వం ఒక 4 రాష్ట్రాలలో పైలట్ నిర్వహిస్తుంది భూమి వినియోగ విధాన రూపకల్పన కోసం. ఎప్పటికైనా ప్రతి రాష్ట్రం కూడా ఒక ల్యాండ్ యూజ్ పాలసీ కనుక ఉన్నట్లయితే చాలా సమస్యలకి పరిష్కారం దొరుకుతుంది. ప్రగతి చాలా వేగవంతంగా జరుగుతున్న ఈ రోజులలో వ్యవసాయ ఆహార భద్రతని కాపాడుకుంటూనే పారిశ్రామికీకరణ, ఇతర డెవలప్మెంట్ జరగాలి. కాబట్టి ఈ భూమి వినియోగ విధానం ఉండాలి అనేది కేంద్రం చెప్తున్న మాట. ఇక ఇప్పుడు రాబోయే సంవత్సర కాలంలో ఇంకేం చేస్తే బాగుంటుంది? అందులో మొట్టమొదటిది ఈ కొత్త టైటిల్ గ్యారంటీ ముసాయిదా ఏదైతుందో అన్ని రాష్ట్రాల మీద కొంత ఒత్తిడి పెంచాలి. అన్ని రాష్ట్రాలకి మళ్ళీ కేంద్రం చెప్పే ప్రయత్నం చేయాలి, వాటి లాభాలను వివరించాలి. ఈ టైటిల్ గ్యారంటీ మీద కూడా విస్తృతంగా రైతాంగానికి అవగాహన పెంపొందించితే దాని యొక్క ప్రాధాన్యత తెలుస్తుంది. రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఆ వైపున ఆలోచన చేయడానికి అవకాశం ఉంటుంది. ఇక కౌలు సమస్యల విషయానికి వచ్చినట్లయితే కౌలుదారు రైతుగా గుర్తింపు పడకపోవటం వల్ల ఏ మేలు పొందలేకపోతున్నాడు. కాబట్టి చట్టాలలో కొంత మార్పు వస్తే ఆ సమస్య తీర్చొచ్చిన ఉద్దేశంతో నీతి ఆయోగ్ ఆధ్వర్యంలో కొత్త ముసాయిదా రూపొందింది. దానికి అనుకూలంగానే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 2 ఏళ్ల కింద ఒక కొత్త కౌలు చట్టాన్ని రూపొందించింది. క్రాప్ కల్టివేషన్ రైట్స్ యాక్ట్ పేరుతోటి. అది నీతి ఆయోగ్ రూపొందించిన ల్యాండ్ లీజింగ్ యాక్ట్కి ప్రతిరూపమే. కొన్ని చిన్న మార్పులతోటి ఆ చట్టాన్ని ఏపీ చేసుకోవటం జరిగింది. ఇంకే రాష్ట్రం కూడా ఆ వైపున ఆలోచన చేయలేదు. తెలంగాణలో కూడా కౌలు సమస్య చాలా పెద్ద ఎత్తున ఉంది. కౌలుదారులను గుర్తింపు లేకపోవటం వల్ల ఎలాంటి మేలు అందని పరిస్థితి మనం తెలంగాణలో చూస్తున్నాం. కాబట్టి అన్ని రాష్ట్రాలు కూడా ఈ నీతి ఆయోగ్ రూపొందించిన ముసాయిదా చట్టాన్ని అధ్యయనం చేసి దానికి అనుకూలంగా చట్టాలు రూపొందించుకునే ప్రయత్నం చేయాలి. ఇక అంతిమంగా ఎప్పుడైనా సరే భూమి రాష్ట్రానికి సంబంధించిన అంశం రాష్ట్ర శాసనసభనే చట్టం చేయాలి, రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేయాలి. కేంద్రం కేవలం మార్గదర్శకాలు మాత్రమే ఇవ్వగలుగుతుంది, డబ్బు మాత్రం ఇవ్వగలుగుతుంది. కాబట్టి ఆ సౌకర్యాన్ని వినియోగించుకుంటూ కేంద్ర ప్రభుత్వం భూమికి సంబంధించి చట్టాలలో ఎలాంటి మార్పులు ఉంటే బాగుంటుంది, భూమి రికార్డుల్లో ఇంకేం చేయాలి, భూమి వినియోగ విధానం ఏ విధంగా ఉండాలి,
లేదా భూమి విధానం మొత్తంగా భూమి వినియోగ విధానం కాదు, ల్యాండ్ పాలసీ ఏ విధంగా ఉండాలి, ముసాయిదాలు రూపొందించి అన్ని రాష్ట్రాలకు పంపి కొంత గైడ్ చేయగలిగితే కనుక మరిన్ని మెరుగైన మార్పులను సాధించడానికి అవకాశం ఉంటుంది. ల్యాండ్ రిఫార్మ్స్ని అమలు చేసినప్పుడు కేంద్రం ఎట్లయితే క్రియాశీలక పాత్ర వహించిందో ఇప్పుడు ఇవన్నీ మార్పులు రావడానికి కూడా కేంద్రం కొంత దిశ నిర్దేశం చేసినట్లయితే మరింత వేగవంతంగా ఆశించిన మార్పు తెచ్చుకోవడానికి ఉపయోగపడుతుంది. మరి ఈ రోజు ప్రసారమైన కార్యక్రమంతో పాటు భూ చట్టాలు, సమస్యల పరిష్కారం, అలాగే రైతులకు ఉపయోగపడే మరింత సేద్య సమాచారం కోసం HM TV అగ్రి యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇది ఇవాల్టి నేల తల్లి కార్యక్రమం. నమస్తే.